బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు ఆ స్కూల్లో పనిచేసే అటెండర్. ఇది ఒక ప్రభుత్వ పాఠశాల. కరీంనగర్ జిల్లా కురిక్యాల జడ్పీ స్కూల్లో అటెండర్గా పనిచేసుకున్నాడు యాకూబ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు. ఆ అటెండర్ బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడట. అయితే 2 ఏళ్లుగా బాలికల ఫోటోలను వీడియోలను తీస్తూ వారిని బెదిరించి ఆ ఫోటోలతో మార్ఫింగ్లకు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి 6 బాలికల పైన లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడంట. వారం క్రితం అక్కడ చదువుకునేటువంటి మరికొంతమంది బాలికలు ఆ కెమెరాని గుర్తించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. సో అధికారులు విచారణ తర్వాత యాకూబ్ పైన పోక్సో కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులందరినీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీచర్లందరినీ కూడా బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పాఠశాల ముందు ప్రస్తుతానికి విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి, ధర్నా నిర్వహిస్తున్నాయి. బంధుకు పిలుపునిచ్చాయి పలు సంఘాలు. ఇతర రాజకీయ పార్టీలు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఈ దుర్మార్గుడే యాకూబ్. ఇదేం పోయే కాలం నాకు అర్థం కాదు. ఇటువంటి వాడిని ఎలా శిక్షించాలంటే బహిరంగంగా ఇస్లామిక్ దేశాలు, అరబ్ కంట్రీలో ఉన్నటువంటి చట్టాల మాదిరిగా నడి రోడ్డు పైన శిక్షించాలి వీడిని. లేదనంటే వీడి ఒంట్లో ఇంకా మదం పెరిగి బలుపు కామం పెరిగిపోయి రేపు తల్లిని చెల్లిని కూడా ఇదే రకంగా చూడాలనుకుంటాడు. వాళ్ళని కూడా ఇదే రకంగా ఇబ్బందులకు గురి చేసిన ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర నువ్వు పనిచేసినటువంటి ఆ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలంటే నీ వయసుతో పోలిస్తే నీకు చెల్లెలాగా, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ చెల్లెలాగా, నీ అక్కలాగా కనిపించాలి. కానీ ఇదేం పోయే కాలంలో బెదవ. గతంలో కూడా హైదరాబాద్లో కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్లో ఓ ఇంటి ఓనర్ డైరెక్ట్గా బల్బు మార్చమని చెప్పి అందులో ఉండేటువంటి రెంట్కి వచ్చిన వాళ్ళు బల్బు మార్చమంటే బాత్రూంలో బల్బు మారుస్తూ ఆ బల్బు లోపల హోల్డర్ లోపల సీసీటీవీ కెమెరాని, చిన్న కెమెరాని, బగ్ కెమెరాని ఏర్పాటు చేశారట. అయితే ఆ హోల్డర్ ఊడిపోవడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళ భర్త చూసి గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలక్ట్రీషియన్ పేరు కూడా ఫిర్యాదు అయింది. ఏకంగా రిమాండ్కి పంపించారు. సో అంతకు మునుపు కాలేజీలో కూడా ఇటువంటి ఘటన జరిగింది. కెమెరాలు పెట్టారని చెప్పి ఒక సంచలనం రేపింది ఒక వార్త. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో యాకూబ్ అనేటువంటి అటెండర్ గాడు ఇంకా వీడితో పాటు ఎంతమంది కలిసి, అసలు వీడు బాత్రూంలోకి ఎందుకు వెళ్ళాడు, అమర్చడంలో ఇంకెవరిదైనా హస్తం ఉందా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇటువంటి వాడిని బహిరంగంగా అరబ్ దేశాల మాదిరిగా అమలు చేసినటువంటి చట్టాలని నడి రోడ్డు పైన వీడికి శిక్ష కనుక విధించకపోతే డెఫినెట్గా వాడి ఇంట్లో తల్లిని చెల్లిని కూడా ఇదే రకంగా తప్పుడు ధోరణితో చూస్తాడు. ఇదే రకంగా వాళ్ళపైన కూడా దారుణంగా ప్రవర్తించే అవకాశం కూడా లేకపోలేదు. మానవ రూపంలో మృగం వీడు. ఆ ఫోటోలను మార్పు చేసి ఆ అమ్మాయిలకి చూపించి వారిని లోబరుచుకునే ప్రయత్నం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. 6 అమ్మాయిలు వీడి చేతిలో బలైపోయారు. ఇటువంటి పశువుని, పాపం పశువులు కూడా వీడిని పశువుతో పోలిస్తే ఫీల్ అవుతాయేమో, అవి కూడా బాధపడతాయేమో. ఇటువంటి ఒక దుర్మార్గుడిని, నీచ్ కమిన్ కుత్తేగాడిని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ప్రభుత్వ బాలికల పాఠశాల అంటే ఎవరు అడిగేవారు ఉండరు అనుకున్నాడు. అందుకే చాలాసార్లు ప్రతిసారి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే, ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఉన్నటువంటి విధానాన్ని ప్రభుత్వ పాఠశాల అమలు చేయండి. స్ట్రిక్ట్గా ఉండాలి. అక్కడ ఓ వాచ్మెన్ ఉండాలి, అక్కడ ఒక డిసిప్లినరీ కమిటీ ఉండాలి. ఏదో తూతు మంత్రంగా మొన్న ఈ మధ్య అధికారులందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే సాంఘిక సంక్షేమ పాఠశాలలకు వెళ్ళిపోయి మీరు తనిఖీలు చేయండి, మీరు హాస్టల్స్కి వెళ్ళండి, హాస్టల్లో కూడా తనిఖీలు చేయండి అని చెప్పి తూతు మంత్రంగా చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. ఒక కమిటీని కూడా వేశారు. ఎంత మేర జరుగుతున్నాయి తనిఖీలు? మరి నిజంగా మీరు తనిఖీలే చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంత దారుణంగా దారితీయాలా? ఆ మైనర్ అమ్మాయిలు ఇప్పుడు వాడి చేతిలో బలైనటువంటి అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గమా? ఆ దుర్మార్గుడిని ఇంకా సహిస్తూ వాడిపై ఇంకా విచారణ తర్వాత చట్టం తన పని తాను చేసుకోకపోతుంది. విచారణ తర్వాత మేమేం చేయాలో అది చేస్తామని చెప్పి సమాధానం చెప్తున్నారట. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఆ తర్వాత ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాం. ఇక్కడికే సీసీ కెమెరాలు పెట్టడంతో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే యాకూబ్ పాషాని అదుపులోకి తీసుకున్నారు. ఇటు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రధాన ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్
బంద్కు పిలుపునివ్వడం జరిగింది గంగాధర మండలం. ఇక్కడ అంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ ప్రస్తుతం బందోబస్తుకి సంబంధించి పోలీస్ అధికారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? ఇక్కడ టెన్సివ్ సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న జరిగిన కేసులో, పోక్సో యాక్ట్లో జరిగినటువంటి కేసులో ఇక్కడ ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ స్కూల్ వద్ద ఎలాంటి అంటువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం. అంటే ఇప్పటికే ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా దీనికి సంబంధించి? లేదండి, ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. సార్ అదే పని మీద ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధుకు పిలుపునిచ్చారు. ఇక్కడికి వాళ్ళు వచ్చి రాకముందు ఏమన్నా అదుపులోకి ఎంతమంది తీసుకున్నారా? కంట్రోల్ ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. దాని మీదే వాచ్ పెట్టినాము. దాని ప్రకారం యాక్ట్ చేస్తాం. పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదంతా కూడా. దీనికి సంబంధించి అయితే ఒక అమానుషమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు పేరెంట్స్, మరొక వైపు వీళ్ళందరూ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి వచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు బైఠాయించడం జరిగింది. పాఠశాల ఎదుట బైఠాయించారు. వాళ్ళంతా కూడా పేరెంట్స్, ఇతర మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చేసుకుంటారు మీరు? ఎట్లాంటి చర్యలకు సంబంధించి డిమాండ్ చేస్తున్నారు మీరు ఈ చర్యకు సంబంధించి? సార్, ఈ చర్యకు సంబంధించి ఏం లేదు, వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఈ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇంకో మాటే లేదు. ఎందుకంటే ఈ ఫోక్సో చట్టాలు అంతా జరిగిపోయిన తర్వాత ఫోక్సో చట్టం పెట్టి వాడిని లోపల కూర్చోబెట్టి వానికి బువ్వ పెట్టి వాడిని సాకేటువంటి చట్టాలు మాకొద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు సార్, వాళ్ళకి ఏం తెలియదు. ఇంటికాడ అమ్మ ఇంత బువ్వ పెడితే తింటారు, వచ్చి 8 గంటలు ఇక్కడ ఉండాలి. కాబట్టి అలాంటి సమయంలో పిల్లలు ఎక్కువ టైం ఉండేది ఇక్కడే. కాబట్టి వెంటనే అట్లాంటి వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి సార్. ఇంకో విషయం ఏంటంటే, దీనికి సపోర్ట్ చేసిన హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం కూడా ఖచ్చితంగా ఆమె జాబ్ ఇవాళ సస్పెండ్ చేసినామని చెప్పి వార్తలు వస్తున్నాయి. సస్పెండ్ కాదు సార్, వెంటనే ఆమె నౌకరు పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ సంఘటనను పోలీసులకు కూడా తెలియకుండా లోపల ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి వెంటనే ఎంఈఓను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో A1, A2, ఎంఈఓ అండ్ హెచ్ఎం. రైట్. మొత్తం మీద విద్యాశాఖ అధికారులను, హెడ్ మాస్టర్ని సైతం సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. పేరెంట్స్కి సంబంధించి పిల్లలను బెదిరించిందట మేడం. పిల్లలకు జరిగిన తర్వాత తెల్లారి తెలిసిందట. మేడంను పోయి అడిగిందట హెచ్ఎం మేడం ఇట్లా జరుగుతుంది అంటే, అది ఏం కాదు, మీరు బయట పెట్టకుండ్రి, పేరెంట్స్కి ఏం చెప్పకండి, మీరు ఇది పెద్ద ఇష్యూ చేయకుండ్రి, నేను చూసుకుంటా అని అన్నదట. ఆమె ఎందుకు సపోర్ట్ చేసింది ఆయనకు? మరి ఇప్పుడు వేరే పిల్ల కావచ్చు, మా పిల్లలు కూడా ఉన్నారు కదా. మీ పిల్లలైనా ఒకటే, మా పిల్లలైనా ఒకటే. మేము పేరెంట్స్ మీటింగ్కి వస్తే ఏమంటది, పొద్దున వచ్చినప్పుడు స్కూల్లో సాయంత్రం దాకా మా పిల్లలు, ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు అన్నది. మరి మీ పిల్లలు అయినప్పుడు ఎట్లా చేసినావు? మరి ఇది మరి వీళ్ళతో ఏమి కాదు, నేను ఇట్లనే నడిపిస్తా అనుకున్నదా? మరి మేడము ఏమనుకున్నది? మరి మాకైతే మేడంను తీసేయాలా? మేడం చేయబట్టే ఇది జరిగింది. ఓకే. మొత్తం మీద ఇప్పటికే 3-4 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ వ్యవహారం గతంలో సైతం దీనికి సంబంధించి వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలం నుంచి కూడా ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. అయితే ఇది గోప్యంగా ఉంచుతూ తమ పని తాను చేసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? ఇది అతిపెద్ద ఘోరమైనటువంటి నేరం. తరగతి గదిల దేశ నిర్మాణం జరుగుతుందని మేము నమ్మి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమో ముందు ఈ సెలవుల ప్రాంతంలో వీళ్ళు వచ్చేసి మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, బడిబాట పల్లెబాట ఏదేదో అనేసి ప్రభుత్వాలు మాటలు ఇచ్చేసి మమ్మల్ని మభ్యపెట్టేసి మేము ఈ తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి మేము నమ్మి మా పిల్లల్ని నమ్మి పాఠశాలలోకి పంపిస్తూ ఉంటే ఇట్లాంటి అగత్యాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఈ జైళ్ళల్లో పెట్టి మేపటం కాదు, వాళ్ళు మాకు అప్పగించండి లేదా వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి. ఈ యాకూబ్ అనేవాడు 3 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో వాడు చేయని అగత్యాలు లేవు. 3 సంవత్సరాలుగా పిల్లలని వాడు దారుణమైనటువంటి అగత్యాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ విషయం మేనేజ్మెంట్ అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారి కనుసన్నల్లో ఈ జరుగుతూ ఉన్నది ఈ సంఘటన. కానీ ప్రిన్సిపల్ గారు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సఖీకి సంబంధించి వాళ్ళకి కానీ ఎటువంటి వారికి సమాచారం ఇవ్వకుండా వీళ్ళు కుమ్మక్కైపోయి, అరే మరీ ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేంజ్ అయిందంటేనే మాకు అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ప్రిన్సిపల్ గారి ఫోన్ చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది? ముందుగా ఈ ప్రిన్సిపల్ గారిని వెంటనే విధుల నుంచి తొలగించేసి ఆమెను ఏవనిగా గుర్తించి ఆమెని రిమాండ్ చేయాలి. యాకూబ్ గారిని నడి మధ్యలో రోడ్డు మధ్యలో అని పెట్టి మొత్తం